హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే నేను చిన్న రొటీన్ వ్లాగ్ చేస్తున్నానండి. వ్లాగ్ చేశాను. ఇదైతే చాలా రోజులైందండి వ్లాగ్స్ పెట్టి. పిల్లలు వచ్చారని బిజీగా ఉన్నానని చెప్పాను కదా, ఒక చిన్న వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇదైతే రోజు డైలీ రొటీన్ వర్క్స్ ఒక చిన్ని వ్లాగ్ పెడుతున్నాను. ధనమ్మ అంటే మన ఇంట్లో వర్క్ చేస్తుంది కదా, ధనమ్మ అంట్లు కడిగేసి వెళ్ళిందండి. తను అవన్నీ సర్దు పెడుతున్నాను. నీళ్ళన్నీ ఒడిగిపోయిన తర్వాత తీసి సర్దుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి కిచెన్ బండ మీద వర్క్ ఉంది అంటే అలాగే తడి మీదే కూడా సర్దేస్తూ ఉంటాము. ఒక్కొక్క వర్క్ని పట్టి కదా ఆ రోజు టైం టేబుల్ ఉంటుంది. ఈరోజైతే ధనమ్మ కడిగేసి వెళ్ళిన తర్వాత చకచక ఇవన్నీ కట్ చేయాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలని ఇంకా అవంతా సర్దేశానండి. గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. దాని తర్వాత బెండకాయలు కట్ చేస్తున్నానండి. ఒక 1/2 కిలో బెండకాయలు ఉండిపోయినాయి. అవి అలాగే చూసుకోలేదు నేను, ఇంకా పాడైపోతాయని అవి కట్ చేస్తున్నాను. ఈ చాకు అయితే కొత్తగా తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి. అది ఎలా కట్ చేస్తుందో ఫ్రూట్స్ కని తెచ్చాను. సరే వెజిటబుల్స్ కూడా కట్ చేసి చూద్దామంటే వెజిటబుల్స్కి లాభం లేదండి. ఇది ఓన్లీ ఫ్రూట్స్కే బాగా పనికొస్తుంది. అందుకని ఇంకా ఫ్రూట్స్కి పెట్టేశాను. ఇదైతే పుచ్చకాయలు అలాంటివి, దోసపండ్లు, పుచ్చకాయలు ఇలాంటివి అయితే కొంచెం పెద్ద పెద్ద ఫ్రూట్స్ కట్ చేయడానికి బాగా పనికొస్తుందండి ఇది. అందుకని ఇంకా ఇది ఫ్రూట్స్కి పెట్టేశాను. ఇంకోటి వెజిటబుల్స్కి పెడదామని ఇంక నిర్ణయించుకున్నానండి. ఒకటి మామూలుగా వాడేది ఉంది. ఇదైతే 2-3 కాయలు పెట్టి కట్ చేసేస్తున్నానండి, ఈజీగా అయిపోతుందని. ఇదిగోండి, ఇవైతే అన్నీ కట్ చేసిన తర్వాత అన్నీ చిన్న గిన్నెకేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఈజీగా ఉంటుంది. మరుసటి రోజు ఫ్రై చేసేద్దామని తీసి పెట్టాను. లేదంటే అలాగే ఉంచామనుకోండి ఫ్రిడ్జ్లో బాగా పాడైపోతున్నాయి కూరగాయలన్నీ కూడా అనేసి అలా తీసి కట్ చేసి పెడుతుంటానండి. ఖాళీ టైం దొరికినప్పుడు వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇదిగోండి, మొన్న ఒక వాటర్ మెలన్ తెచ్చారండి మా వారు. అదైతే స్వీట్గా లేదు, అది బాగాలేదని పడేసాము. ఇదైతే రెండోసారి తీసుకొచ్చామండి. కడుపులో కొంచెం చల్లగా ఉంటుంది కదా, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, చల్లగా తినచ్చులే అని తెప్పించానండి. అంటే మేము మార్కెట్కి ఇద్దరం వెళ్ళాము, మా వారు నేను. అది తీసుకొచ్చాము. అదిగోండి, ఇదైతే ఈజీగా కట్ చేసుకోవాలంటే ఇటు సైడ్ అటు సైడ్ తీసేసామనుకోండి గట్టిగా ఉండే ముక్క వెళ్ళిపోతుంది. అంటే కట్ చేసేసామంటే మళ్ళీ మన ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇదైతే పీసులుగా కట్ చేసి మళ్ళీ రెడ్గా ఉండేదాన్ని సపరేట్ చేసేదాన్ని. ఈరోజైతే ఇలా కట్ చేసేస్తున్నానండి, ఈజీగా అయిపోతుంది అనేసి. లేదంటే అన్నీ కట్ చేసుకొని మళ్ళీ పనికి 2 పనులుగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలాగ చేద్దామని ట్రై చేశాను, ఈజీగా అయిపోయిందండి. మధ్యలో గుజ్జు మాత్రమే సపరేట్ చేసుకున్నాను. వాటర్ మెలన్ను రెడ్డిష్గా ఉండేదంతా సపరేట్ చేసుకున్నాను. ఇదైతే కట్ చేసేసానండి. మిగతా వైటిష్గా ఉండేదంతా, వైట్ అంటే గ్రీన్గా ఉంది కదా, ఈ ముక్క అదంతా తీసి పడేసాను. ఇది కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చండి. మొక్కలకి మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇవి సన్నగా కట్ చేసి మట్టిలో అడుగును వేసేసామనుకోండి, మట్టిలో కుళ్ళిపోయి మంచి శక్తిని ఇస్తాయి మొక్కలకి కూడా. ఇవి ఏవి పడైనండి, కానీ ఈ మధ్య కొంచెం బద్ధకం వేస్తుంది. ఇవంతా డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కట్ చేసేసాను. ఇదిగోండి, ఇలా తీసేసుకొని స్లైసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కదా. ఇలా కట్ చేస్తున్నాను. ఈ చాకు చెప్పాను కదా, ఫ్రూట్స్కి అయితే బాగా పనికొస్తుందండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇలాంటి చాకులు కనిపిస్తే మీరు కూడా తెచ్చుకోండి. మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి చాకులు. తెప్పించుకొని వాడుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కూడా. ఎక్కువ రోజులు కూడా మనుగడకు వస్తాయి అనిపించింది చూస్తూనే, ఇంకా అందుకని తీసుకొచ్చేసానండి. షార్ప్గా దిగుతుందండి ఫ్రూట్స్కి అయితే, వాటర్ మెలన్కి. ఇదిగోండి, కట్ చేసి చూపిస్తున్నాను కదా. బెండకాయలకైతే ఉపయోగం లేదండి, వెజిటబుల్స్కి ఉపయోగంలో, ఫ్రూట్స్కి మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. మా వారైతే శనివారం రోజు సంతకి వెళ్ళారండి, వెజిటబుల్స్ తెచ్చిపెట్టున్నారు. అవన్నీ చిన్ని వీడియోస్ అన్నీ కలిపి అప్లోడ్ చేసి ఒక
5 నిమిషాల పైన వ్లాగ్ పెట్టానండి. ఆకుకూరలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయంటే చినుకులు పడుతున్నాయి కదా, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు కూడా. అంటే క్లైమేట్ కూల్గా ఉందంటే కూరగాయలు కూడా ఫ్రెష్గానే వస్తాయి. ఎన్ని వెరైటీస్ తెచ్చారో చూడండి కూరగాయలు. వద్దు అని చెప్పా, కూరగాయలు వద్దు, ఉన్నాయి అంటే మళ్ళా తీసుకొచ్చారు. అయినా తాజాగా ఉన్నాయి, అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాము. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.